ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కుమారులకు నివృత్తి మార్గాన్ని బోధించిన బ్రహ్మవాదిని మదాలస. షష్ఠమ భాగము. దత్త పురాణాంతర్గత ఇతిహాసము. మదాలస తన బిడ్డల్ని పెంచటంలో కూడా ఇదే తత్వదృష్టితో పెంచింది. పెద్దవాడిని ఉయ్యాల్లో వేసినప్పటి నుంచి వైరాగ్య గీతాలు జోలపాడింది. కుమారా, ఎందుకు రోధిస్తావు? నామరూపాలు లేని శుద్ధాత్ముడవు. నీకు విక్రాంతుడు అని ఈ పేరు ఎలా పెట్టారనే? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక భూతం నుండి మరొక భూతం అభివృద్ధి చెందినట్లే ఈ శరీరం కూడా అన్నపానాదులతో ఎదుగుతుంది. వాటి వల్లనే క్షీణిస్తుంది. వృద్ధిక్షయాలకు సాక్షిగా నిలిచే నీవు ఆత్మవు. నిజానికి బిడ్డ, నీకు హానివృద్ధులు లేవు. ఈ శరీరం నీకు తొడుగులాంటిది. ఇందులో నీవు బందీవి. సావు పుట్టుకల చక్రంలో తగులుకొని అస్వతంత్రుడిగా తిరుగుతుంటావు. తల్లిదండ్రులని, బంధుమిత్రులని నాదని, నీదని అహంకార మమకారాలతో బంధనాలు ఏర్పరచుకుంటావు. ఎందుకురా నాయనా ఇదంతా? అజ్ఞానకృతమైన ఈ అహంకారాలను విడిచిపెట్టు. కర్మలు, కర్మబంధాలు అన్నీ పటాపంచలవుతాయి. అదే నిజమైన తెలివి. దుఃఖాలు తొలగించుకోవాలని, సుఖాలను కలిగించుకోవాలని ఎందరూ ప్రయత్నిస్తుంటారు. ఇది అవివేకం. నీకు దుఃఖాలు వద్దు, సుఖాలు వద్దు. రెండింటినీ వదిలించుకోవటమే నిజమైన వివేకం, నిజమైన జ్ఞానం. ఇది అలవరుచుకో కుమారా. ఈ సృష్టిలో కామపురుషార్థానికి లొంగనివాడు లేడు గదా. నారీమణి అంటేనే నరకానికి మారుపేరు. తనలాగే పుట్టి తనలాగే పెరిగిన వనితలో అదనంగా ఏమి ఆకర్షణ ఉన్నదో చెప్పగలరా? మలమూత్రాలకు నిలయమైన మర్మాంగాలు సుఖాన్ని కలిగిస్తాయి అనుకోవటం మూఢత్వం కదూ. పోనీ సౌందర్యరాశి అని పులుకుతున్న ఏ తరుణీమణి శరీరమైనా శాశ్వతంగా నిలుస్తుందా? ఎదుగుదల అంతా పతనాభిముఖంగానే. యవ్వనం జారిపోగానే వార్ధక్యం ఆవరించి నీ శరీరం నీకే అసహ్యమవుతుందే. ప్రేయసిపై ఏవగింపు కలుగుతుందే. కళ్ళ ముందే కరిగిపోతున్న ఎన్ని తరాలు గడిచినా గుర్తించరేమి? అనిత్యాని శరీరాన్ని అన్నారు పెద్దలు. అందువల్ల శరీరాన్ని నమ్ముకోవటమేమిటి? దీని మీద మమకారం పెంచుకోవటమేమిటి? ఎంత పిచ్చి, ఎంత వీర్రి! కుమారా, నీవు మాత్రము నిత్యము, సత్యము, శివము, సుందరము అయిన పరతత్వాన్ని నమ్ముకో. సుఖదుఖాలకు అతీతము, జీవన్ముక్తుడమై వర్ధిల్లు. ఈ రకమైన జోలలతో, బోధలతో బిడ్డల్ని పెంచింది మదాలస. మొదటి ముగ్గురు విరాగులై సామ్రాజ్యాన్ని, సంసారాన్ని తృణీకరించి మునివృత్తిని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయారు. తండ్రి కానీ, రాజగురువులు కానీ చేసిన ఏ ఉపదేశము వారి చెవికెక్కలేదు. బ్రహ్మవాదిని అయిన కన్నతల్లి చెప్పిందే వారికి వేదమైంది. అదే రుచించింది. బ్రహ్మజ్ఞానులై వెళ్ళిపోయారు. కోరయాసుడికి దిగులు పట్టుకుంది. 4వ వాడినైనా దక్కించుకోకపోతే సింహాసనమే కాదు, వంశమే నిలబడదని గ్రహించాడు. అలర్కుడికి వైరాగ్య గీతాల జ్వరలు పాడకుండా మదాలసను కట్టడి చేశాడు కుబలయాసుడు. నువ్వు నిజంగా పతివ్రతవే అయితే నా మాట దవదాటకూడదు. అలర్కుడికి జీవితం పట్ల రుచి కలిగించు, అనుకూల చింతనను కలిగించు. నివృత్తి మార్గం కాదు, ప్రవృత్తి మార్గం బోధించు. సమర్థుడిగా, సద్గుణ సంపన్నుడిగా, సౌశల్యం కలవానిగా, మహావీరుడిగా, పరిపాలనా దక్షుడిగా తీర్చిదిద్దు, ప్రయోజకుణ్ణి చెయ్యి. దీనికి కావలసినవన్నీ నూరిపోయి అటువంటి బుద్ధి పాఠవాలను కలిగించు. ఇదేదో నేను నా వంశాన్ని నిలబెట్టుకోవటానికో, నా రాజ్యాన్ని కాపాడుకోవటానికో చెబుతున్న మాట కాదు. మదాలస,
ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. అందరూ బ్రహ్మజ్ఞానులైపోయి నివృత్తి మార్గం వైపే ప్రయాణం చేసి కాంతాకనకాలను పరిత్యజిస్తే మరి గృహస్థాశ్రమం ఏమైపోవాలి? అది లేకపోతే పితృదేవతలకు పిండ ప్రదానం చేసేదెవరు? పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందేదెలాగా? బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమవాసులందరికీ పోషకుడు కదా గృహస్థు. దేవతలకు, అతిథులకు, పశుపక్షాది జంతుమూలాలన్నిటికీ అన్నోదకాలు అందించేది గృహస్థులే కదా. ప్రజాతంతువు అవిచ్ఛిన్నంగా కొనసాగాలంటే గృహస్థాశ్రమే కదా మూలకందం. అందుచేత ఓ సాధ్వీమణి, బ్రహ్మవాదిని, ఈ నా 4వ బిడ్డకైనా ఐహిక ఆముష్మిక జ్ఞానాలు రెండూ సరిసమానంగా బోధించు. సత్కర్మాచరణ పట్ల గురి కుదుర్చు. కులయాసుడి కోరిక ఆ పతివ్రత మదాలస అంగీకరించింది. ఆనాటి నుండి అలర్కుడికి సర్వధర్మాలను ఉపదేశించింది. రాజనీతిలో తీర్చిదిద్దింది. యుద్ధ విద్యల్లో పారంగతుండి చేసింది. ధర్మాధర్మ వివేకం కలిగించింది. ప్రవృత్తి నివృత్తుల సమ్మేళనం నేర్పింది. వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధకల్పము, యజ్ఞదాన విధులు, ప్రజారంజక పరిపాలనము, ఇలాగా ప్రవృత్తి మార్గం నేర్పింది. అలర్కుడు అన్ని విధాలా ప్రయోజకుడయ్యాడు. తల్లే తనకు దైవము, గురువు కూడా అయింది. కువలయాసుడు కుమారుణ్ణి చూచి సంబరపడిపోయి గర్వించాడు. తనకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సహకరిస్తున్న వేళ అలర్కుడి బుద్ధి కుశలతను, ధర్మనిష్టను, కార్యనిర్వహణ దీక్షా దక్షతను గ్రహించి ఎంతో సంతృప్తి చెందాడు. రాజ్యభారం కొడుకు భుజాల మీద పెట్టవచ్చునని నిశ్చయించుకొని ఒక మంచి సుముహూర్తాన రాజపట్టాభిషేకం జరిపించాడు అలర్కుడికి. సింహాసనం అప్పగించాడు. మదాలసా సమేతుడై తాను వానప్రస్థానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మదాలస అలర్కుడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని మృదువుగా చివరి మాటగా హితవు చెప్పింది. నాయనా, నీవు గృహస్థధర్మంలో ఉన్నావు. రాజ్యభారాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నావు. ఇవి రెండూ కూడా దుఃఖహేతువులే. మమకారాలకు బానిసైన గృహస్థు తనకు తానే దుఃఖం కొని తెచ్చుకుంటున్నాడు. అందుచేత నీకు ఎప్పుడైనా భరింపలేని దుఃఖం కలిగితే అప్పుడు మాత్రమే ఇదిగో నేనిస్తున్న ఈ ఉంగరం ముద్రను విప్పి అందులో బంగారు రేకు మీద సూక్ష్మ అక్షరాలతో ఉన్న శాసనాన్ని చదువు అని చెప్పి ఒక ఉంగరాన్ని ఒక చిన్న బంగారు పెట్టెలో భద్రపరిచి అందించింది. శుభంభవత్ కుమార, కళ్యాణమస్తు అని అలర్కుడిని ఆశీర్వదించి మదాలస కువలయాస్తులు నిర్మలంగా అడవులకు వెళ్ళిపోయారు. రాజ్యపాలన బాధ్యత స్వీకరించిన అలర్కుడు వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాడు. భోగభాగ్యాలు అనుభవిస్తూనే తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణలు చేస్తూ ధర్మబద్ధంగా శిక్షలు అమలు జరుపుతూ ఉన్నాడు. అనేక యజ్ఞయాగాదులు నిర్వహించి ఆత్మసంతృప్తిని, అఖండ కీర్తిని సంపాదించాడు. ఆత్మజ్ఞాని అయి ధర్మంతో అర్థాన్ని, అర్థంతో ధర్మాన్ని పెంపొందించుకున్నాడు. ఈ రెంటికి మించిన విషయ సుఖాలను అనుభవించాడు. ఎన్ని వేల సంవత్సరములు పరిపాలన కొనసాగించిన, రాజ్యభోగాలు అనుభవించిన అలర్కుడికి మాత్రం తనివి తీరటం లేదు. భోగాసక్తుడై వెంపర్లాడుతున్నాడే తప్ప వైరాగ్య భావనలు అస్సలు రావటం లేదు. రాజ్యాన్ని పుత్రులకు అప్పజెప్పి తాను తండ్రిలాగే అడవులకు పోదాం, ఆముష్కం గురించి ఆలోచిద్దాం, ముక్కు మూసుకొని కాసేపు తపస్సు చేసుకుందాం, ఇలాంటి చింతనలే అలర్క మహారాజుకు రావటం కలగటం లేదు. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన.
మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.